హాయ్ హలో గైస్, ఈరోజు వచ్చేసి నేను మంత్రాలయం దగ్గర అభయ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాను. మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. మంత్రాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న ఒక ఆలయ పట్టణం మంత్రాలయం. సమీపంలో తుంగభద్ర నది ప్రవహిస్తుంది. అదే ఒడ్డున అభయ ఆంజనేయ స్వామి దేవాలయం మంత్రాలయం నుండి రాయచూరుకు వెళ్లే మార్గంలో ఉంది. ప్రధాన రహదారిపైనే ఉంది. మంత్రాలయం ఆలయ గోశాల మరియు స్వాగత తోరణానికి సమీపంలో కొత్తగా నిర్మించబడినది లార్డ్ ఆంజనేయ స్వామి లేదా హనుమంతుడు ఇక్కడ ప్రధాన దైవం మరియు అతను ఏకదాటిగా ఎత్తు 33 అడుగుల ఎత్తులో రాతితో నిర్మించబడ్డాడు. ఆయన లోటస్ ఆకారపు పీఠంపై అమర్చబడి ఉంటాడు మరియు రోడ్డు పక్కన నుండి ఏ భక్తుడికైనా సులభంగా కనిపిస్తాడు. ఈ 33 అడుగుల ఏకశిలా రాతి విగ్రహాన్ని 18 నెలల్లో ఎంతో అంకిత భావంతో కష్టపడి చెక్కినట్లు చెబుతారు. ఇది 88 చక్రాల టైర్లతో ఇన్స్టాలేషన్స్ కోసం మంత్రాలయానికి రవాణా చేయబడింది. ఇది ఒక రకమైన రికార్డ్. చాలామంది భక్తులు విచ్చేస్తుంటారు స్వామివారిని దర్శించుకోవడానికి. ఇక్కడ బస్సు సౌకర్యం ఉంది మరియు ఆటో సౌకర్యం కూడా ఉంది. ఏ ప్రాంతంలో వెళ్ళినా కానీ ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రం మాత్రమే అందరికీ వినిపిస్తూ ఉంది. చూశారు కదా, ఇక్కడ చాలామంది ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ అన్ని రాష్ట్రాల నుంచి విచ్చేసి ఉన్నారు. గర్భాలయానికి వెళ్లే మెట్లకు ఇరువైపులా 2 ఏనుగులు ఉంటాయి. ఆలయానికి మెటాలిక్ గేటుతో కూడిన కాంపౌండ్ వాల్ ఉంది మరియు అక్కడి గడియారం చుట్టూ ఒక భద్రతా వ్యక్తిని ఉంచారు. ఆలయానికి పక్కనే విశాలమైనటువంటి పచ్చదనం ఉంది. ఇది చాలా పరిశుభ్రంగా ఉంచబడి ఉంది. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంచే నిర్వహించబడుతుంది. హనుమంత్ జయంతి మరియు శ్రీరామనవమి 2 ముఖ్యమైన పండుగలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఈ ఆలయం కొత్తది అయినప్పటికీ చాలా శక్తివంతమైనది పరిగణించబడుతుంది మరియు ఇది మంత్రాలయం. రాఘవేంద్ర స్వామి ఆలయానికి అతి సమీపంలో ఉన్న అతను నిటారుగా నిలబడి అతని కుడి చేతిపై అభయహస్త భంగిమతో మరియు అతని ఎడమ చేతిపై గద్దతో కనిపిస్తాడు. ఆంజనేయ స్వామి యొక్క మరొక చిహ్న విగ్రహం ప్రధాన దేవత ముందు ఉంచబడింది. గర్భాలయానికి వెళ్లే మెట్లకు ఇరువైపులా 2 ఏనుగులు ఉంటాయి. పిల్లలు గంటను కొడుతూ ఉన్నారు. కొట్టు. రాఘవేంద్ర స్వామి ఆలయానికి అతి సమీపంలో ఉన్నందున భక్తులు సులభంగా దీనిని సందర్శించవచ్చు. మంత్రాలయం నుంచి నడుచుకుంటూ వచ్చి కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. అందువలన ఆయనను ఆరాధించడానికి భక్తులు నిరంతరం వస్తూనే ఉంటారు. ఈ ప్రత్యేకమైనటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించకుండా మంత్రాలయం టెంపుల్ టౌన్ పర్యటన పూర్తి కాదు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మంత్రాలయం ఆదోని డిస్టిక్ కర్నూలు జిల్లా అనేటువంటి ప్రాంతానికి ఇప్పుడు ఆలయం సమయం వచ్చి 6 గంటల నుంచి 8:30 రాత్రి వరకు. చెన్నై నుండి మంత్రాలయంకు దూరం 545 కిలోమీటర్లు అయితే కర్నూలు నుంచి మంత్రాలయానికి 100 కిలోమీటర్ల దూరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి స్వామివారిని దర్శించుకోండి. రాఘవేంద్ర స్వామి వారితో పాటు అభయాంజనేయ స్వామిని దర్శించి ఆయన ఆజ్ఞ పొందవలసిందిగా కోరుచు. ఆలయానికి మెటాలిక్ గేటుతో కూడిన కాంపౌండ్ వాల్ ఉంది మరియు అక్కడి గడియారం చుట్టూ ఒక భద్రతా వ్యక్తిని ఉంచారు. గంట అంటే చాలా ఇష్టం కాబట్టి 3 సార్లుగా మన గంటను వేయించి స్వామివారిని దర్శించుకున్నాను. జై శ్రీరామ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్తూ ఉన్నాను. చాలామంది మేము గుడిని దర్శించుకొని వెళ్తూ ఉన్నాము. చాలామంది గుడిలోకి
వస్తూ ఉన్నారు. చాలామంది సెల్ఫీస్ తీసుకుంటూ ఉన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే స్ట్రైట్గా ఆంజనేయ స్వామి గుడి ఎదురుగానే శ్రీరాముని యొక్క విగ్రహం 108 అడుగులతో ఎత్తుగా ఉంది, కొత్తగా నిర్మిస్తూ ఉన్నారు. మంత్రాలయంలోని అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని మీ అందరికీ చూపించాను కదా. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లేదా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. హాయ్ హలో గాయ్స్, ఇంతవరకు మీకు మరి మంత్రాలయం దగ్గర ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ మీకు చూపించాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరందరూ కూడా ఎవరైతే ఆంజనేయ స్వామికి జై శ్రీరామ్ అని చెప్పేవాళ్ళు ఉంటే కింద కామెంట్ రూపంలో జై శ్రీరామ్ అని చెప్పవలసిందే కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గుండకల్ నుంచి వచ్చారా? అంటే ఇక్కడ అభయాంజనేయ స్వామి గుడి ఉందనేసి మీకు ఎలా తెలుసు? మంత్రాలయం వెళ్తున్నటువంటి దారిలో ఉంది అని తెలుసు. అంటే మీకు ఇక్కడ చూశారు కదా, ఎలా ఉంది వ్యూ? చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా, అదేవిధంగా ఇక్కడ పీస్ఫుల్ ప్లేస్ కాగా బాగుంటాయి. ఓకే, మంత్రాలయ స్వామి దర్శించుకున్నారా ఇప్పుడు? ఇంకా లేదు, ఇప్పుడు వెళ్ళాలా? ఇప్పుడు వెళ్ళాలనా? ఓకే, మన ఫాలోవర్స్ అందరికి కూడా ఒకసారి విజిట్ అవ్వమని థంబ్నెయిల్ చేయండి. ఓకే, ఇలా జనాలు తండోపతండాలుగా శ్రీ అభయాంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మీరు కూడా చూడాలనుకుంటే మంత్రాలయం వచ్చిన వారందరికీ కూడా ఇది ఒక చక్కటి అవకాశం. రండి, ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తేనే మనకు అందరికి కూడా దాహం అయిందనుకోండి, ఇక్కడ దాహం తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్, వాటర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మామిడికాయలు కూడా మీ అందరికి కూడా కట్ చేస్తూ ఉన్నారు కదా, చాలా తక్కువ ధరలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పంటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్. చాలామందికి దేవుడు అంటే అందరికి కూడా భక్తి శ్రద్ధలతో కూడి ఉంటుంది కదా. అందరూ కూడా చూసి అభయాంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మంత్రాలయంలోని అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని మీ అందరికీ చూపించాను కదా. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లేదా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను మీ కరుణా సింగర్. బాయ్ బాయ్.